హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం మెడ నొప్పి రావడానికి గల కారణాలు ఏంటనేది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏమవుతుందంటేనండి, ఇవాళ రేపు అందరూ ఇట్లా ఫోన్లు ఇట్లా గంటలు సరబడి ఇట్లా చూస్తున్నారు. ఇలా చూసి వాళ్ళకి మెడ మీద ప్రెషర్ పడుతుంది. ఇలా చూడాలండి, ఎప్పుడైనా ఇలా చూడాలి, ఐ లెవెల్లో చూడాలి. నేను టీవీ చూసినా ల్యాప్టాప్ చూసినా ఇలా చూస్తే మీకు మెడ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. మీరు ఇలా చూసారనుకోండి, మీరు ఒక అరగంట చూడండి, ఒక 20 నిమిషాలు చూడండి, మీకు ఎంత లోడ్ పడుతుంది మెడ మీద. సో మెకానికల్ సర్వైకల్ స్ప్రెయిన్ ఇవన్నీ కామన్ అన్నమాట ఇప్పుడు. సో ఇదేనా, ఇంకేం లేవా రీజన్స్ అంటే? కొంతమందికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఓపీఎల్ఎల్ అనే కండిషన్ ఉండొచ్చు, లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్, ట్యూమర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ తక్కువ కామన్ అనమాట. ఎక్కువ కామన్ ఇందాక చెప్పుకున్నట్టు మెకానికల్ ప్రాబ్లమ్సే ఎక్కువ అనమాట. సో మెయిన్గా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మెడ నొప్పి ఉన్న వాళ్ళు టీవీ కానీ ఫోన్ కానీ న్యూస్ పేపర్ కానీ చదువుతున్నప్పుడు ఐ లెవెల్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోకూడదు. ఇట్లా పెట్టుకున్నారంటే మీకు ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఓకేనండి. సో బరువులు తల మీద ఎక్కువ పెట్టుకొని వర్క్ చేయొద్దు. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. అట్లాగే సర్వైకల్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకోండి హ్యాపీగా. అలాగే మీకు కనుక ఆస్టియోపోరోసిస్ కనుక ఉంది అంటే ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మెడ నొప్పి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ మెడ నొప్పి వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మెడ నొప్పి ఎక్కువైపోతుంది, ఇట్లా పైకి కింద కన్నా నొప్పి అవుతుంటుంది, రైట్ లెఫ్ట్ కన్నా నొప్పి అవుతుంటుంది. ఇంకా కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుందంటే, ఈ మెడ నొప్పి అనేది చెయ్యంతా గుంజుతుంది. వాళ్ళకి నాకు బొటన్ వేలు తిమ్మిరి అవుతుంది సార్, చిటికెన్ వేలు వైపు వెళ్తుంది సార్, తిమ్మిరి అవుతుంది, మొద్దుబారుతుంది అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి అది ఏ స్టేజ్లో ఉందనేది కూడా చెప్పచ్చు. కొంతమందికి ఏంటంటే సర్వైకల్ మైలోపతి అంటారు, ఇంకా సివియర్గా కూడా కావచ్చు. వాళ్ళు సరిగ్గా ఒక లైన్లో కూడా నడవలేరు, విపరీతమైన చెయ్యి వీక్నెస్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.